వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ముందు ఈ విపరీతం తగ్గుద్ది కాలుష్యం. శాంక్షన్ అయ్యి వర్క్ జరుగుతున్నాయి, 50 కోట్ల రూపాయల వర్క్ జరుగుతున్నాయి. ఇది కాక మొదటి రెండో దేశాలకి వాటి లైఫ్ ఎక్స్టెండ్ చేశారు కదా, 2025కి క్లోజ్ అవ్వాల్సిన వాటికి కేంద్ర ప్రభుత్వం ఇంకొక 5 సంవత్సరాల పాటు వాటి పరిధి పెంచింది. 2030 వరకు వాటి 2030 దాకా వీటిని నడపాలి అంటే వీటికి 450 నుంచి 500 కోట్లు ఖర్చు పెడితేనే అంటే అవి నడవటానికైనా పరిధి పొల్యూషన్ కాలుష్యాన్ని తగ్గించేదానికైనా సాధ్యపడుతుంది. కాబట్టి ఆ నిధులు కూడా వెచ్చిస్తా ఉన్నారు. అది అసెంబ్లీ సాక్షిగా నా ప్రశ్నకి జవాబుగా మంత్రి గారు ఇచ్చిన సమాధానం. దాని మీద కూడా కంటిన్యూస్గా మనం ఫాలో అప్ అడుగుతూనే ఉన్నాం. గత కొద్ది కాలంగా VTPS బూడిదకు సంబంధించిన విషయంలో లారీ యాజమాన్యానికి టెండర్లు పిలిచిన వ్యవహారంలో కొంత స్తబ్దత ఏర్పడి లారీ ఓనర్స్ అందరూ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. దీని మీదట నేను అసెంబ్లీలో ప్రస్తావించడం, వాళ్ళ ఉద్యమానికి ఇక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ వెనక అండగా నిలబడి వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్ కాబట్టి. సరే, దీని గురించి మంత్రి గారితో పలు దఫాలు చర్చలు జరపడం జరిగింది. నిన్న మళ్ళీ కూడా నేను కలిసి మాట్లాడటం జరిగింది. కాకపోతే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇది విధానపరమైన నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం అమ్మకాలకి చేయమని చెప్పి దీనికి ఆదేశించిన మీదట ఇదే కాదు, నెల్లూరులో ఉన్నది అట్లాగే కడపలో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్లో కూడా అతి త్వరలో మొదలెట్టి ఒక 2 వారాలను 3 వారాలు అక్కడ కూడా టెండర్లు పిలిచి ఇదే రకంగా చేయబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో టెండర్లు రద్దు చేయడం అనేది సాధ్యపడదనే విషయం చెప్పారు. దాని మీదట ఇక్కడ ఎప్పటిక నుంచో ఉపాధి జరుగుతూ ఉన్న వీళ్ళకి ఉపాధి కోల్పోతారు కాబట్టి మరి ఏంటి పరిష్కారం అని ఆలోచించి చివరికి ప్రతి స్థానికంగా VTPS ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి లారీల వరకు మటుకు ప్రతి వారం 3 లారీలకి ఉచితంగా లోడ్ చేసేటట్టు, ప్రతి వారం 3 లోడ్లు ఉచితంగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఒప్పందం చేయడం జరిగింది. అది కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఇక్కడ ఎవరైతే ఈ 7 ఎఫెక్టెడ్ గ్రామాలకు సంబంధించిన లారీలు ఉన్నాయో వాటన్నిటి లిస్టులు కూడా రేపటికల్లా మేము ఆ కాంట్రాక్టర్కి అందజేస్తాం. తప్పకుండా ఆ మేరకు ఇదవుతుంది. ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక ఆ కాంట్రాక్టర్ని అట్లాగే ఈ లారీ యజమానుల్ని కూర్చోబెట్టి నేను ఎదురుగా పరిష్కారం చేస్తాను. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తామండి. బూడిద కాంట్రాక్టర్ ఇటుక బట్టి వాళ్ళకే డైలీ తోలుతారా లేకపోతే వీళ్ళని కూడా అవకాశం? వీళ్ళే తోలుకుంటారు. అంటే లోకల్గా ఉన్న లారీలు ఎక్కువ శాతం ఇటుక బట్టీలకి అలాగే మెరక తోలటానికి ఆధారపడి వీళ్ళు రవాణా చేస్తున్నారు సార్. ఇతను కాంట్రాక్టర్ మధ్యలో తోలుకోవటం కాదు, అతను ఎవరికైనా అమ్ముతాడు కదా, ఇక్కడ అది ఏదైనా రేట్కి అమ్ముతాడు కదా. టన్ను వాళ్ళు ఏ రేటు పెడతారు, 150 పెడతారా, 140 పెడతారా, 130 పెడతారా మనకు తెలియదు. వాళ్ళు ఏ రేట్ అన్న పెట్టి వాళ్ళ దగ్గర కోలుకుపోయే ఇతరులంతా ఇప్పుడు 10 టన్నులు తీసుకెళ్లారనుకోండి, ఏ 1500 రూపాయలు కట్టాలి కదా, వీళ్ళకి ఉచితంగా వస్తుంది కదా. అప్పుడు వీళ్ళని వాళ్ళు కాంపిటేట్ చేయగలుగుతారు. వీళ్ళు డిపెండ్ అవుతుంది ఓన్లీ ఇటుక బట్టీల మీద. ఇటుక బట్టీలకే వీళ్ళు సప్లై చేస్తారు. ఇప్పుడు వీళ్ళ అన్ని రెగ్యులర్గా పాత 6 టైర్ల లారీలు, NHకి సంబంధించిన హైవేలకు తోలేది ఏది కూడా వీళ్ళ లారీలు గతంలో తోలలేదు, భవిష్యత్తులో కూడా తోలటానికి అవి వీలు పడే లారీలు కావు. వీళ్ళ ట్రెడిషనల్ ఓల్డ్ టైప్ లారీస్. ఇప్పుడు వాటికి తోలేవన్నీ పెద్దవి, 10 టైర్లు, 15 టైర్లు, 16 టైర్లు, ఆ టైప్ పెద్ద పెద్ద లారీలు. కాబట్టి అవి వాటికి తీసుకెళ్లేదంతా వాళ్ళు తీసుకెళ్తారు. ఇటుక బట్టీలకు వీళ్ళకి తోలే దానికోసమే మనం వీళ్ళకి అండగా నిలబడతాం. నేను ఇందాక చెప్పాను కదా, ఈ జరిగే క్రమంలో ఏదైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లారీ యాజమాన్యాలకు ఇబ్బంది కలిగితే మళ్ళీ నేను కూర్చోబెట్టి మాట్లాడతాను. వీళ్ళ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యత. ఎందుకంటే నేను వాళ్ళకి అండగా ఇప్పుడుదా నిలబడ్డాను. వాళ్ళ హక్కుల కోసమే మనం పోరాటం చేసాం, వాళ్ళ హక్కుల కోసమే నిలదించాం. ఎందుకంటే నేను అండగా లేకపోతే వాళ్ళు ఇంత నిర్భయంగా ఇబ్రహీంపట్నం రింగ్లో ఫ్లెక్సీలు కట్టి లేకపోతే ఇన్ని రోజులు ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చొని ఇన్ని ధర్నాలు నిర్వహించి ఇదంతా సాధ్యపడేది కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళందరూ స్థానికులు గడిచిన 30-40 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఈ VTPS చెరువు బూడిద మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు. ఒక్కసారి వాళ్ళని కనుక తీసేస్తే వాళ్ళు ఇబ్బందులు పడతారని వాళ్ళకి ప్రత్యక్షంగానే మద్దతు ఇచ్చాం, పరోక్షంగా మద్దతు ఇవ్వలేదు. కాబట్టే ఈ రోజున
ఇంతకుముందు కూడా ప్రతిసారి ఏం చెప్పేవాళ్ళు, వారానికి మాకు 1 లోడు 2 లోడ్లు కూడా లోడింగ్ రావట్లేదు, మాకు అవకాశం దొరకట్లేదు, మేము కిస్తీలు కట్టలేకపోతున్నాం, ఆర్థికంగా నిలదొక్కలేము. ఇప్పుడు 3 లారీలకి అంటే సంవత్సరానికి 4 మూడు 12 లారీలు వీళ్ళకి ఉచితంగా లోడ్ చేస్తారు. నెలకి 12, 4 వారాలకు 4 మూడు 12. ఇందాక ఇంకేదైనా అవకాశం ఉంటే 2-3 లోడ్లు కూడా నెల మీద పెంచమని చెప్పి అడిగారు. తప్పకుండా వాళ్ళ సమక్షంలో వాళ్ళు కూర్చోబెట్టి యాజమాన్యంతో అవసరమైతే మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఇంకొద్దిగా అయ్యేదానికి చూస్తాను. ఈ గడిచే క్రమంలో చిన్న చితక సమస్యలు రావచ్చు, ఎందుకంటే ఏ రకమైన పరిస్థితులు వస్తాయి అనేది మనకు ఊహించలేము. ఏదేమైనా వాళ్ళ జీవనానికి మన లారీ యజమాన్యాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏ సందర్భమైనా అర్ధరాత్రి అయినా సరే నేను వాళ్ళకే అండగా ఉంటాను, నేను వాళ్ళ వెనకే ఉంటాను, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. ఇది క్లియర్ కట్గా మన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం జరిగింది. ఒక్క లారీల గురించే కాదు, పొల్యూషన్ గురించి మాట్లాడారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం గురించి మాట్లాడారు, స్థానిక ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడారు. అది పూర్తిగా ప్రభుత్వం దృష్టిలో ఉంది, దాన్ని అధికారుల దృష్టిలో కూడా మాట్లాడటం జరిగింది. సిఈ గారిని ఎస్ఈ గారిని కూడా గొల్లపూడి ఆఫీస్కి పిలిచి మేమేవైతే డిమాండ్గా 5-6 డిమాండ్లు అడుగుతున్నామో వాటి గురించి ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం అందరి సమస్యలు. అది ఎక్కడో ఆయనకు 1-to-1 కాదు, ఇక్కడ లారీ ఓనర్స్ ఉన్నారు, మిగతా పార్టీ సంబంధించిన అన్ని పార్టీలు ఉన్నారు, అందరి సమస్యలు మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా అది నిరంతర పోరాటం. కాలుష్యం అనేది నిరంతర పోరాటం. అది ప్రభుత్వాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు బతికుండాలంటే కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎప్పుడు కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞత తెలియాల్సిన సందర్భం ఏంటంటే ఈ సందర్భం లారీ యాజమాన్యాలు కుదిరిన ఒప్పందం మీద కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సమక్షంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే కన్నా ధీటుగా అసెంబ్లీలో ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు స్థానిక అంశాల మీద మాట్లాడారు. ఆ సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యేని కూడా 1-2 నిమిషాల మించి మాట్లాడినారు. అటువంటిది 8.5 నిమిషాలు అవసరమైతే నేను దేనికైనా సిద్ధం అని ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడారు. అది మనం సంతోషించాలి. అయితే ఇది నిరంతర ప్రక్రియ. దానికి సంబంధించి గొట్టిపేట రవి గారు కూడా వివరణ ఇచ్చారు. దీనికి 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము, నిదానంగా 1 by 1 మిషనరీని కొత్త తీసుకొచ్చి బిగించి పొల్యూషన్ అరికడతామని చెప్పారు. అలా వాళ్ళు చెప్పారని చెప్పి మేము చూస్తూ ఊరుకోం. పొల్యూషన్ మీద మట్టుకు నిరంతర పోరాటం మేము చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.